ఏండే ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతారి గారి చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చే కూడా పావుగంట కింద చెప్పి రేటేద్దామా? చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టారండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం అండి. ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట? సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంత ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు ఫస్ట్ నిలబెట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన్ని నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగతయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపాయన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీ ఇంటికి నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని ఓ సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అత్తిల్లో ఐటీ పార్క్ మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈడు షాప్ మొత్తం వేసిపోద్ది కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్తో మొహం కడుక్కున్నట్టేనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఏయ్, ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ ఆ. అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. నాకు ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది, మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి?